నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 4వ చరణం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు అని రాయబడ్డది. ప్రభునందు ప్రియులారా, మనిషి ముఖము అతని అంతరంగానికి అద్దం వంటిది. ఒక బాధ్యత గల పదవిలో నియమింపబడడం కొరకు అబ్రహాము లింకన్కు ఒక వ్యక్తి పేరును సూచించారు. అతని ముఖం నాకు నచ్చదు అన్నాడు లింకన్. అతని ముఖం అలా ఉండడం అతను తప్పు కాదుగా అన్నాడు అవతల వ్యక్తి. 40 సంవత్సరాలు దాటిన వారందరూ వారి ముఖాలను గూర్చి బాధ్యతగా ఉండవలసిందే అన్నాడు లింకన్. అయితే దుష్టుడు ఎలాంటి ముఖం కలిగి ఉంటాడు? ముఖమంతా పగ, ద్వేషము, అతిశయము, అత్యాస, వర్ణించలేని గర్వంతో నిండిన ముఖం కలిగి ఉంటాడు. సాతాను యొక్క పాప స్వభావములో అతని ఆత్మ నానిపోయినట్టుంటుంది. ఫరో వలె. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను అంటాడు ఫరో. కాబట్టి ఈరోజు దుష్టుడు కూడా యేసు క్రీస్తు ప్రభు మీద ఆ రీతిగా మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు అనేకులు మతోన్మాదులుగా లేచి యేసు క్రీస్తును దుర్భాషలాడిస్తున్నది ఎవరంటే అపవాది, సాతాను. కాబట్టి ఆ అంత్యదినాల్లో కూడా ఇలా ఎక్కువగా దేవుణ్ణి దూషించేవారు లేస్తారు. ఈ అబద్ధ క్రీస్తు కూడా యెహోవా ఎవడు అన్నట్టు, నేనే ఆ యెహోవాను, నేనే దేవుణ్ణు అనేవాడు మాట్లాడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని దీవెన ఆశీర్వాదాలు నీవు నేను మనం అందరం పొందుకొని దేవుళ్ళో జీవించి మేలు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.